ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నా పేరు అమలా. మీరు చూస్తున్నది అమలా టెక్ టైట్స్. ప్రీవియస్ క్లాస్లో నేను కలరింగ్ ఎలా నేర్పించాలి, ఆల్ఫాబెట్స్ ఎలా నేర్పించాలి, నెంబరింగ్స్ ఎలా నేర్పించాలి అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఇన్కేస్ ఎవరైనా కానీ అవి కానీ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి అవి చూసిన తర్వాతే ఈరోజు వీడియో చూడండి. ముందు ఆ కాన్సెప్ట్ అర్థం కాకుండా ఈ కాన్సెప్ట్ మాత్రం వెళ్ళొద్దు. ఓకేనా? ఇన్కేస్ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ యానిమల్ సౌండ్స్. యానిమల్స్ అనగానే పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు, చాలా చాలా ఇంట్రెస్ట్గా కూడా నేర్చుకుంటారు. అదే ఇంట్రెస్ట్ మనం కూడా చూపించాలి వాళ్ళ మీద. నేర్పించేస్తున్నాం కదా అని మాత్రం అనుకోవద్దు. పిల్లలకి ఎప్పుడైనా క్లాస్ చెప్పేటప్పుడు ముందు మోటివేషన్గా ఒక 5 minutes కానీ 10 minutes కానీ తీసుకోండి. డాడీ, నేను ఈరోజు ఈ క్లాస్ చెప్తాను, నువ్వు ఈజీగా అర్థం చేసుకోవాలి, నీకు అర్థం కాకపోతే నన్ను అడగాలి. చూడండి, చాలా స్కూల్లో జస్ట్ స్టార్టింగ్ 10 minutes వాళ్ళకి మోటివేషన్ క్లాస్ ఉంటుంది. లైక్ ఒక స్టోరీ చెప్తారు, లేదంటే ఏదో ఒక సాంగ్ పాడిస్తారు, దీంట్లో మారల్ ఏంటో చెప్తారు. అట్లాగా మనం కూడా ఇంట్లో ఏదైనా చెప్పేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా కాన్సెప్ట్ మెయిన్ చదివించేటప్పుడు కాదు, కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ముందు మారల్ స్టోరీ కానీ, ఒక మారల్ కానీ, లేదంటే వాళ్ళకి ఎలా వినాలో కానీ ఒకటి క్లాస్ మాత్రం చెప్పండి. 10 minutes అన్నా సరే. బాబోయ్ ఏంటి మేడం రోజు, లేదా అక్క ఏంటి రోజు ఏదో ఒకటి చెప్తుంది అనుకోవట్లేదు. ఫస్ట్ మనం చెప్పేది వాళ్ళు వినాలి అనుకునేది ఫస్ట్ మనలోనే ఉంటుంది. మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. వాళ్ళకి ఫస్టే మారల్ స్టోరీ చెప్పండి, మనం చెప్పే కాన్సెప్ట్ కూడా ఆ రిధంలోనే వెళ్ళిపోద్ది. అందువల్ల ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పే విధంగా మనం చెప్పవచ్చు. అప్పుడు ఈజీగా వాళ్ళు కూడా క్యాచ్ చేస్తారు. అందుకనే ఎవ్రీడే క్లాస్ కానీ కాన్సెప్ట్ కానీ చెప్పేటప్పుడు మారల్ స్టోరీ మాత్రం దయచేసి చెప్పండి. డైరెక్ట్ మీరు క్లాస్కి వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు వామ్మో పొద్దున్నే ఏంట్రా, మార్నింగ్ ఏంట్రా, ఈవినింగ్ ఏంట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని ఎప్పుడైనా సరే మారల్ స్టోరీ మాత్రం దయచేసి చెప్పండి. మోటివేషన్ క్లాస్ అన్నా ఇవ్వండి. ఓకేనా? యానిమల్స్ చూడండి, పిల్లలు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా కార్టూన్ ఛానల్ పెట్టండి, వాళ్ళు యానిమల్స్ వినగానే అలా కూర్చొని అలా ఫీజ్ అయిపోతారు, ఆ సౌండ్కి కానీ అది చూడడానికి కానీ. ఎందుకంటే ఆ యానిమల్స్ వాళ్ళు చూడగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. లైక్ ఏంటంటే, ఓహో యానిమల్స్ ఇవి, యానిమల్స్ అని తెలిసినా తెలియకపోయినా సౌండ్కి వాళ్ళు వావ్ అంటే వాళ్ళకి ఏమో మరి ఎలా ఉండిద్దో తెలియదు కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ హ్యాపీనెస్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలి తప్ప వామ్మో అనిపించేలా చేయమాకండి. ఓకేనా? యానిమల్స్ని ఎప్పుడు చెప్పినా సరే ఫస్ట్ వాళ్ళకి స్టోరీస్ కానీ, లైక్ రైమ్స్ కానీ, లేదా కార్టూన్స్ కానీ పెట్టడం వల్ల వాళ్ళు చూస్తారు. ఇప్పుడు డిస్కవరీ ఛానల్ ఉన్నాయి, చాలామంది యానిమల్స్ ఉంటాయి అందులో. లైక్ ప్రతిదాన్ని ఒక ఛానల్ అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ఒక్కొక్క ప్రోగ్రాంలో. ఇంకో దాంట్లో ఏంటంటే హంటింగ్ ఉంటుంది, లేదంటే రేసింగ్ ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో ఒకటి. అలా టైగర్ వచ్చి డీర్ని పట్టుకోవడం, లైక్ ఇలా చూడడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. అలాగా ఆ ఇంట్రెస్ట్ మనం రప్పించాలి. అలా మనం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా పెట్టేటట్టు మనం చేయాలి. ఓకేనా? ఇప్పుడు స్టోరీస్ చెప్పండి. స్టోరీస్ ఏంటి, మనకు బోల్డ్ అని స్టోరీస్ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. ఏదో ఒక స్టోరీ, అది వాళ్ళకి చిన్నదా పెద్దదా, అందులో ఉందా లేదా అనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇందులో టైగర్ ఉందా లేదా, ఇందులో క్యాట్ ఉందా లేదా, అట్లాగే ఏదో ఒక స్టోరీ మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, బయట తీసుకోండి. చాలామందికి ఒకవేళ కానీ ఫ్లాష్ కార్డ్స్ బయట అంటే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసే విధానం కూడా ఉంది. లేదు నేను ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటా అంటే బయట తీసుకోండి. ఫ్లాష్ కార్డ్స్ ఏం కాదు, నేను ఎస్టర్డే చెప్పాను కదా క్లాస్లో, అలా స్క్వేర్గా కానీ సర్కిల్లో కానీ తీసుకోండి. ఒక వైట్ పేపర్ మీద డ్రాయింగ్ వేయండి, లైక్ టైగర్ కానీ లయన్ కానీ అలాగా యానిమల్స్ ఏవన్నా సరే డ్రాయింగ్ వేయండి. అది కూడా క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి పెన్సిల్ డ్రాయింగ్ అని టైప్ చేయండి యానిమల్ని. లైక్ టైగర్ యానిమల్ కావాలి, ఇలా టైగర్ యానిమల్ అని చెప్పేసి సెర్చ్ చేశారనుకో, నేను పైన డిస్ప్లేలో ఇస్తాను నేను. అట్లాగా ఆ డయాగ్రామ్ని మీరు ఫోన్ మీద పెట్టండి, స్కెచ్ చేయండి. అట్ట మొక్క కట్ చేసాం కదా, దాని మీద స్టిక్ చేయండి, కలరింగ్ వేయండి. ఫ్లాష్ కార్డ్స్. లేదు మేడం ఇంత నా వల్ల కాదు అంటే బయటకు వెళ్ళి షాప్లో తీసుకోండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే టాయ్స్ తీసుకోండి, వీలుంటే తీసుకోండి, లేదంటే బుక్స్లోనో లేకపోతే చార్ట్స్లోనో చెప్పండి. టైగర్ చెప్పండి, ఇవ్వండి వాడి చేయి మీరు పట్టుకొని డాడీ దిస్ ఈజ్ ఏ టైగర్,
చూడు డాడీ, దీనికి టాల్ ఇయర్స్ ఉన్నాయి. చూడు, షార్ప్ టీత్ ఉన్నాయి. 2 ఐస్ ఉన్నాయి. చూడు డాడీ, లాంగ్ లెగ్స్ ఉన్నాయి. లాంగ్ టెయిల్ ఉంది. షార్ప్ నెయిల్స్ ఉన్నాయి. ఇట్లాగా మీరు దాన్ని టచ్ చేస్తూ ప్రతి పాయింట్ దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాడు ఈజీగా క్యాచ్ చేస్తాడనమాట. ఓహో, టైగర్ అంటే 2 ఐస్ ఉంటాయి, అది ఇలా ఉంటుంది, దాని లెగ్స్ ఇలా ఉంటాయి, దాని టెయిల్ ఎలా ఉంటుంది అని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. అట్లా ప్రతి యానిమల్కి లైక్ లయన్ అవనివ్వండి, ఎలిఫెంట్ అవనివ్వండి, జిరాఫీ అవనివ్వండి, జేబ్రా. లయన్, డాడీ ఇది లయన్, దిస్ ఈజ్ ఎ లయన్, దిస్ ఈజ్ ఎ వైల్డ్ యానిమల్. సీ డాడా, షార్ప్ టీత్, 2 ఐస్, 2 లాంగ్ ఇయర్స్, లాంగ్ హెయిర్, షార్ప్ నెయిల్స్, షార్ప్ టెయిల్, లైక్ ఇలా మెన్షన్ చేయండి. అలా ఎవ్రీ యానిమల్, మీ దగ్గర ఎన్ని యానిమల్స్ ఉంటే అట్లాగా అలా టచ్ చేయడం వల్ల ఆ ఫీలింగ్ వల్ల ఓహో దీని సౌండ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు టైగర్ ఉంది, టైగర్ కోసం చెప్తున్నారు, టైగర్ సౌండ్ చేయండి. క్యాట్ కోసం చెప్తున్నారు, క్యాట్ కోసం చెప్పండి. డాడీ దిస్ ఈజ్ ఎ క్యాట్, ఇది మియావ్ అలా సౌండ్ చేస్తుంది, ఇది మిల్క్ తాగుతుంది. అట్లాగా టైగర్ కోసం అయితే టైగరు, లయన్ అయితే లయన్, జిరాఫీకి ఏంటి లాంగ్ నెక్, అంటే దిస్ ఈజ్ జిరాఫీ, దిస్ ఈజ్ ఏ టాల్ నెక్, అండ్ లాంగ్ లెగ్స్. అట్లాగా స్మాల్ టెయిల్. అట్లా మీరు మెన్షన్ చేయడం వల్ల వాడికి ప్రతిదీ ఒక విజువలైజేషన్ వచ్చేస్తుంది. టైగర్ అంటే 2 ఐస్ ఉంటాయి, జిరాఫీ అంటే లాంగ్ నెక్ ఉంటుంది, అలాగా. జెబ్రా ఇస్ ఏ షార్ట్ యానిమల్, దిస్ ఈజ్ ఏ వైట్ అండ్ బ్లాక్ కలర్. అట్లాగా ప్రతి యానిమల్ కోసం, ప్రతి దానికోసం. ఇంకేంటంటే మన ఇంట్లో పెట్స్ చాలామంది పెంచుకుంటారు, లైక్ డాగ్ అవని, క్యాట్ అవని. దానికోసం చెప్పండి, అది ఏం తింటుందో చెప్పండి, అది ఎలా అరుస్తుందో చెప్పండి. అట్లా ప్రతి దానికోసం యానిమల్స్ కోసం చెప్పండి, స్టోరీస్ చెప్పండి, యాక్టివిటీస్ చేయించండి. అలా మీరు చెప్పే విధానం బట్టి వాడికి కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. లేదంటే కనుక రైమ్స్ పెట్టండి, కానీ మనం యాక్టివిటీ చేసి వాడికి చూపించి వాడికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా ఇంట్రెస్ట్గా వింటాడు. అబ్జర్వ్ చేయండి, మీకే తెలుసు ప్రీవియస్ క్లాస్లో మీరు చేసే విధానం బట్టి వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో మీకే తెలిసి ఉండదు. అందుకని దయచేసి పిల్లలతో మాత్రం టైం స్పెండ్ చేయండి. వాడికి అర్థమైందో లేదో అడగండి. అది ఎలా అడుగుతారు? ఇప్పుడు సమ్ లయన్ తీసుకున్నాం, డాడీ వాట్ ఈస్ దిస్, సౌండ్ చేస్తున్నారో లేదో చూడండి. కొంతమంది అయితే అది లయన్ అని చెప్తారు, కొంతమంది అయితే సౌండ్ చేస్తారు. లైక్ క్యాట్ తీసుకోండి, సౌండ్ చేయమనండి. అలాగ వాడికి వచ్చిందో లేదో మీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. రోజుకో కాన్సెప్ట్ చెప్పొద్దు, నెక్స్ట్ డే క్లాస్లో చెప్పండి, మళ్ళీ ఈ క్లాస్లో కూడా చెప్తున్నా. వాడికి ఒక కాన్సెప్ట్ కంప్లీట్గా వస్తేనే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళండి. అర్థమైందా? మొత్తం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి. కలరింగ్ అయిపోయింది, ఆల్ఫాబెట్స్ అయిపోయింది, నెంబరింగ్ అయిపోయింది, ఇంకా యానిమల్స్ కూడా అయిపోయింది. ఇంకొక 1 more టాపిక్ ఉంది షేప్స్ కోసం, అది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఎందుకంటే దానికంటే ముందు స్ట్రోక్స్ రావాలి వీళ్ళకి. స్ట్రోక్స్ రావడం వల్ల వీళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారనమాట. అందుకని నేను నెక్స్ట్ క్లాస్ స్ట్రోక్స్ కోసం తీసుకుంటాను. అప్పుడు స్ట్రోక్స్ రావడం వల్ల వీళ్ళకి ఇంకా షేప్స్ కూడా వచ్చేస్తాయి. ఇదే ఈరోజు చెప్పేసాం కదా, వీడికి వచ్చేసింది కదా అని వదలొద్దు, రోజు రిపీట్ చేయండి. వచ్చిన కాన్సెప్ట్ అయినా రాపోయిన కాన్సెప్ట్ అయినా సరే రిపీట్ చేయండి. ఈరోజు కలరింగ్ వచ్చిందనుకో, కలరింగ్ ఫుల్గా వచ్చిందనుకో వాడికి, రేపు ఆల్ఫాబెట్స్ చెప్దాం అనుకుంటున్నారు, ఆల్ఫాబెట్స్ చెప్పే ముందు కలరింగ్ క్లాస్ ఒకసారి టెస్ట్ చేయండి. తర్వాత ఆల్ఫాబెట్స్కి వెళ్ళండి, ఆల్ఫాబెట్స్ వచ్చినాయా, తర్వాత నెంబరింగ్కి వెళ్తారు కదా, వెళ్ళే ముందు ఆల్ఫాబెట్స్ ప్లస్ కలరింగ్ టెస్ట్ చేయండి. అలా మీరు 1 by 1 అది టెస్ట్ చేసుకోవడం వల్ల వాడు రీకలెక్ట్ అవుతాడు, మీరు రీకలెక్ట్ అవుతారు. ఓకేనా? ప్రతిదీ మీరు తయారు చేసింది ఏదైనా సరే ప్రతిదీ దాచుకోండి. ఓకేనా? ప్రతిదీ దాచుకున్నారనుకో, వీడికి నాకు తెలిసి నేను చెప్పే విధంగా చెప్తే ఎవరు కాన్సెప్ట్ మర్చిపోరు. ఏదైనా సరే మీరు తయారు చేసుకున్న వస్తువులన్నా లేదా కొన్న వస్తువులన్నా సరే జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల వాడికి ఎప్పుడన్నా కాన్సెప్ట్ అర్థం కాలేదనుకో వాడు నేర్చుకుంటాడు. అర్థమవుతుంది కదా? వాడికి క్రేయాన్స్ ఇవ్వండి. క్రయాన్స్ తెలుసు కదా మీకు, క్రయాన్స్ కలరింగ్ అవి కొని పెట్టి వాడికి సమ్ డ్రాయింగ్ బుక్ అన్నా కొనండి, లేదంటే సమ్ యానిమల్స్ కానీ, లేదంటే ఏదన్నా టాయ్ కానీ ఏదన్నా సరే వేసి డ్రాయింగ్ వేయమనండి. డ్రాయింగ్ వేయడం వల్ల ఏంటంటే వాడికి
పెన్ అవని, పెన్సిల్ అవని, చాక్ పీస్ అవని, స్లేట్ పెన్సిల్ అవని పట్టుకునే విధానం తెలుస్తుంది. మీరు డ్రాయింగ్ వేయనివ్వండి, అది ఇష్టం ఎలా వేసినా పర్వాలేదు, అడిగి పట్టుకోవడం రావాలి మెయిన్, అంతే. ఎందుకంటే ఫర్దర్గా నేను స్ట్రోక్స్ చెప్తాను. స్ట్రోక్స్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనకి గ్రిప్ రావాలి, పెన్ గ్రిప్ కానీ పెన్సిల్ గ్రిప్ కానీ. ఈ రోజుల్లో స్లేట్ పెన్సిల్ ఎవడో వాడట్లేదు అనుకో, పెన్సిల్ గ్రిప్ అన్నా కావాలి కదండి. అందుకని ఇవన్నీ కాన్సెప్ట్లు అయిపోయాక కాదు, మీరు కలరింగ్ చెప్పారనుకో వాడికి ఏదో కలరింగ్ ఇవ్వండి, క్రేయాన్ ఇవ్వండి. ఏబిసిడీలు చెప్పారనుకో సమ్ ఏ కానీ బీ కానీ రాయండి, దాని మీద కలరింగ్ వేయమనండి. నెంబర్ వేయండి, కలరింగ్ వేయమనండి. అలాగే యానిమల్ ఏదో ఒక యానిమల్ వేయండి, డ్రాయింగ్ వేయమనండి. మీకు ఇలా చేయడం వల్ల వాడికి కాన్సెప్ట్ వచ్చిద్ది, పెన్సిల్ గ్రిప్ పట్టుకోవడము వచ్చిద్ది, అవుటర్ లైన్స్ వేయాలా ఇన్నర్ లైన్స్ వేయాలా అన్నది డ్రాయింగ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు. అర్థమవుతుందా? అందుకని ఇప్పటి వరకు నేను క్రేయాన్స్ ఇవ్వమని చెప్పలేదు. ప్రతి కాన్సెప్ట్లో కలరింగ్ చెప్పారా, అక్కడ కలరింగ్ సమ్ క్లౌడ్స్ టైప్ అయిపోయింది, లేదంటే స్టార్ వేయండి, లేదా కలరింగ్ వేయి. కలర్ చెప్తాడు, దాని తోడు కలరింగ్ వేయడం తెలుస్తుంది, దాని తోడు ఏంటంటే దాంతోపాటు పెన్సిల్ గ్రిప్ తెలుస్తుంది. అలాగే ఏ వేయండి, లేదంటే సి వేయండి. సి వేసిన తర్వాత సి ఫర్ క్యాట్ వేయండి. ఇటు యానిమల్ వచ్చిద్ది, ఇటు కలరింగ్ వచ్చిద్ది, ఇటు లెటరు వచ్చిద్ది. 1 వేయండి, 1 బాల్ వేయండి. 2 వేయండి, 2 బాల్స్ వేయండి. అలాగే ఇటు నెంబరింగ్ వచ్చిద్ది, ఇటు కలరింగ్ వచ్చిద్ది, ఇటు పట్టుకోవడం వచ్చిద్ది, అటు కౌంటింగ్ వచ్చిద్ది. ఆడికి కాన్సెప్ట్ రావాలి. ఆ కాన్సెప్ట్ రావాలంటే ముందు మనం ట్రై చేయాలి. కాబట్టి ఏదన్నా సరే ఎవరిలో ఉంది? పేరెంట్స్, ఎస్పెషల్లీ మదర్స్. పెట్టండి టైము, చదివించండి. నేను చెప్పే కాన్సెప్ట్ ప్రతిదీ స్కిప్ చేయకుండా వినండి. వాడికి ఈ కాన్సెప్ట్ అర్థమైపోయిందే, మీరు ఇదే టాపిక్ వాడి యూకేజీకి వెళ్ళనివ్వండి, ఫస్ట్ క్లాస్కి వెళ్ళనివ్వండి, థర్డ్ క్లాస్కి మమ్మీ ఇప్పుడు సమ్ లెటర్ చూసారనుకో, మమ్మీ నువ్వు ఆ రోజు ఈ డ్రాయింగ్ వేసావు కదా, డాడీ నువ్వు ఆ రోజు ఈ డ్రాయింగ్ వేసావు కదా అని ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. అది మనం చేసే మెయిన్ కాన్సెప్టే మనం చేసేది అది. ఆడి చెప్పేది ప్రతిదీ ఎప్పటికీ మర్చిపోకూడదు. నేను చెప్పే ప్రతి క్లాసు నేను దానికోసమే చెప్తున్నాను. నేను చెప్పే ఏ టాపిక్ అన్నా సరే వాళ్ళ పిల్లలకు కూడా చెప్పే విధంగా చెప్పడం కోసమే నేను ఈ కాన్సెప్ట్లు అన్నది ప్రతిదీ ఎంత క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి మీరు చేసిన ప్రతిదీ కూడా 1 మంత్ అవని, 2 మంత్స్ అవని, 1 ఇయర్ అవని, 5 ఇయర్స్ అవని ఖచ్చితంగా చెప్తాడా బాబు. కాబట్టి మీకు అప్పుడు అనిపిస్తుంది, వావ్ నేను ఇంత చేశానా అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేర్పించినప్పుడు ఇచ్చుకున్నా, తిట్టుకున్నా, చేసుకున్నా అప్పుడు మీ ఫేస్లో స్మైల్ వచ్చింది చూడండి, అది మీరంటే. ఓకేనా? నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ దయచేసి స్కిప్ చేయొద్దు, క్లియర్గా వినండి, అర్థం చేసుకునేలా పిల్లలకి చెప్పండి. ఫస్ట్ మోరల్ స్టోరీస్ చెప్పండి, అప్పుడు కాన్సెప్ట్ చెప్పండి. ఓకేనా? వచ్చినట్టు మాత్రం దయచేసి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, దయచేసి పిల్లల్ని రాగానే చదివించొద్దు. కాబట్టి వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి, చదివే బర్డెన్గా పెట్టొద్దు. ఇంకొకటి చెప్తాను, చాలామంది స్కూల్స్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ మ్యూజిక్ అవని, డ్యాన్సింగ్ అవని, కరాటీ అవని, ఇలాంటివి ఉంటాయి యాక్టివిటీస్. చాలామంది పేరెంట్స్ చదివితే చాలు అని ఆపేస్తారు. అట్లా చేయమాకండి, ప్రతీదీ నేర్పించాలి. ఈ రోజులో ప్రతీదీ యూజే. ఓకేనా? అర్థమవుతుందా? ఏదన్నా సరే, స్విమ్మింగ్ అయితే స్విమ్మింగ్, స్కేటింగ్ అయితే స్కేటింగ్, డ్యాన్సింగ్ అయితే డ్యాన్సింగ్, ఏదన్నా సరే ఏదో ఒక యాక్టివిటీ చేయించడం వల్ల వాడి బాడీ కూడా బాగా గ్రోత్ అవుతుంది, వాళ్ళకి బ్రెయిన్ కూడా చాలా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్విమ్మింగ్ చేయించండి, అలా ప్రతిదీ యాక్టివిటీ చేయించండి, ప్రతిదీ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. వాళ్ళు ఎలా డెవలప్ అవుతారు, ఎలా చదివించాలి, ఓన్లీ చదువుకే డిపెండ్ అవ్వద్దు, అదర్ యాక్టివిటీస్ కూడా చేయించండి. ఓకేనా? ఇదేంటి ఈరోజు టాపిక్. అంటే నేను చెప్పేటప్పుడు నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నేను ఓపెన్ చేయడానికి గల కారణం ఇదే. చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారండి, చాలామంది విలేజ్లో చూడండి. ఇంతెందుకు నా ఫ్రెండ్స్ చాలామంది, నేను 10th చదివేటప్పుడు చాలామందికి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ అంటూ ఏమీ లేదు, కనీసం పిల్లలకు కూడా చెప్పుకునే అంత చదువు కూడా వాళ్ళకి లేదు. అందుకనే నేను ఎస్పెషల్లీ తెలుగులో కూడా క్లాసులు స్టార్ట్ చేసింది ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే. చాలామందికి ఈ రోజుల్లో అందరూ ఇంగ్లీష్ మీడియమే జాయిన్ చేస్తున్నారు. ఇందులో చాలామందికి హోంవర్క్లు ఏమి ఇస్తున్నారో చాలామంది పేరెంట్స్కి తెలియదు. నిజమా కదా? దానికోసమేనండి నేను చెప్పేది. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా నేర్చుకోవాలి, ఏదో ఒక విధంగా చెప్పాలి. మనం చెప్పిందే పిల్లలకి అర్థమవుతుంది. మదర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండదంట పిల్లలకి, తెలుసా?
అందుకనే నేను ప్రతిదీ తెలుగులోనే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇది అర్థం కాలేదు అని అన్న ఫీలింగ్ ఎవ్వరికీ రాకుండా అంతా తెలుగులోనే నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేసేది. అందుకనే దయచేసి ఇన్కేస్ ఎవరికన్నా మన ఛానల్ కానీ తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చాలామంది తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని గ్రోత్ చేస్తారు. అర్థమవుతుందా? ఇదే అండి ఈరోజు క్లాసు. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.